మరియు జిల్లా అధికారులు కూడా గౌరవ శాసనసభ్యులు గారు జిల్లా అధికారులకు సన్మానం చేస్తున్నారు. అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్ సార్ గారికి ఎమ్మెల్యే గారు జిల్లా పాలనాధికారి కానీ పాలన వర్గం అధికారులకు మండల శాఖ అధికారులకు ప్రతి ఒక్కరికి వాళ్ళ సలహా సూచనలు తీసుకొని నియోజకవర్గం అభివృద్ధి చేస్తారని చాలా అభివృద్ధి చేయాలనే దృక్పథంతోనే పనిచేస్తూ ఉన్నారు. కాకపోతే కొంచెం ఇంకా ఎక్కువ దృష్టి సారించాలి. ఇక్కడ వెనుకబడ్డ ప్రాంతం ఇంకా కొంచెం ఎక్కువ కష్టపడాలి. ఎందుకంటే నేను కూడా కొత్తగా ఎన్నికైన శాసనసభ్యుని. నాకేమైనా తెలియకపోతే కూడా మీరు గైడ్ చేయాలి. నాకు జిల్లా అధికారులు ముఖ్యంగా నాకు గైడ్ చేస్తే ఖచ్చితంగా దీని నారాయణ ఖేడ్ నియోజక అభివృద్ధి గురించి, ఎందుకంటే నేను రివ్యూ మీటింగ్లో కూడా నేను ఎప్పుడు ఆఫీసర్స్ మీద కూడా ఎవరికి కూడా డామినేటింగ్ అని కాకుండా ఎప్పుడు చేస్తూ ఉన్నాను. మీకు ఒక ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ గురించి నేను చెప్పడం జరిగింది. కాకపోతే అన్ని డిపార్ట్మెంట్లలో కూడా ఎక్కడెక్కడ మనకు షార్ట్ ఫాల్స్ ఉన్నాయో అవన్నీ కూడా మనం రెక్టిఫై చేసుకొని కలెక్టర్ గారి దృష్టికి కానీ మా జిల్లా మంత్రివర్యులు దామోదర్ రాజనరసింహ గారి గౌరవనీయులు దామోదర్ రాజనరసింహ దృష్టికి కానీ ఇంకా ఇతరతర డిపార్ట్మెంట్లో సమస్యలు ఉంటే కన్సర్న్ మినిస్టర్స్ దగ్గరికి కానీ ముఖ్యమంత్రి దగ్గరికి అయినా కూడా ఖచ్చితంగా నేను తీసుకొని వెళ్ళి నారాయణ ఖేడ్ నియోజకవర్గ అభివృద్ధి గురించి కృషి చేస్తానని చెప్తా ఉన్నాను. తర్వాత ముఖ్యంగా మీరు చూసినారు, గతంలో ఒక ప్రజాస్వామ్యం ఫ్రీడమ్ అనేది లేకుండే. ఒక ఎమ్మెల్యేని కలవాలన్నా ఒక ముఖ్యమంత్రిని కలవాలన్నా కష్టం ఉండేది. కానీ ఈరోజు ఓపెన్గా ప్రజలకు, నేను కూడా ప్రజలకు పోతా ఉన్నా, ప్రజలు వస్తూ ఉన్నారు, వారి సమస్యలు చెప్తా ఉన్నారు, ఏ సంకోచం లేకుండా. ఇప్పుడు అధికారులు కూడా అందుబాటులో ఉంటున్నారు. తర్వాత మంత్రులు అందుబాటులో ఉంటున్నారు, ముఖ్యమంత్రి కూడా అందరికీ అందుబాటులో ఉంటున్నారు. కాబట్టి మీ అందరికీ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఏ సమస్య అయినా ఇప్పుడు డ్రింకింగ్ వాటర్ గురించి యాక్షన్ ప్లాన్ చెప్పడం జరిగింది. సమ్మర్ యాక్షన్ ప్లాన్ ఎక్కడెక్కడ మనం అన్నట్లు 100% లేదు, ఈవెన్ 80% విలేజ్ కూడా నీళ్లు తాగుతలేవు. చాలా చోట్ల ఒక 30 to 40% విలేజ్లలో మనకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అయితే ఇంట్రా ప్రాబ్లమ్స్ కావచ్చు, గ్రిడ్ ప్రాబ్లమ్స్ తక్కువ ఉన్నాయి, ఇంట్రా ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయి. ముఖ్యంగా ఇదొకటే, మనం ఎడ్యుకేషన్ గురించి కానీ, హెల్త్ గురించి కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్, డ్రింకింగ్ వాటర్ గురించి కానీ, రోడ్స్ గురించి కానీ మనం చాలా, తర్వాత అగ్రికల్చర్ గురించి ముఖ్యంగా ఇవన్నిటి మీద చాలా కష్టపడి పనిచేసి ఏవైనా షార్ట్ ఫాల్స్ ఉంటే, డిఫిసిట్స్ ఉంటే మనం దాన్ని కరెక్ట్ చేసుకుందాము. అన్నీ కూడా మీరు నా దృష్టికి తీసుకొస్తే నేను కలెక్టర్ గారి దృష్టికి, ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతానని చెప్తూ ముగిస్తున్నాను.